హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి 7 కప్ చేసుకుందాము. స్వీట్ సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. హెల్తీ కూడాను. 2 గ్లాసులు షుగర్ ఏసుకుందాము. మనం కొలత తీసుకుందామండి. 1 గ్లాసు శనగపిండి అండి. శనగపిండి ఏసుకున్నాము. 2 గ్లాసుల చక్కెర, 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు కొబ్బరి, ఆయిలు, నెయ్యి 2 కలిపినానండి. 1 గ్లాసే ఏసుకున్నాను. 2 ఏసుకుంటే 7 అయితాయండి. 7 కాలేదు ఇప్పుడు. 6 అయినాయి. 1 గ్లాస్ పాలు, 2 గ్లాసులు నెయ్యి కానీ నూనె కానీ ఏసుకుంటే 7 కప్ అయితుంది. 7 అయితాయండి. కానీ నేను 1 గ్లాసే తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ వద్దని అద్దం నెయ్యి 2 కలిపి 1 గ్లాస్ తీసుకున్నాను. అన్నీ మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి. అసలు కొంచెం ఇట్లా గ్యాప్ ఇడిసినామంటే అడుగంటుతుంది. ఇది తిప్పుతూ ఉండాలండి. అర్ధగంట సేపు పడుతుంది. చిన్న మీడియం సైజ్ పెన్ తిప్పాలి కొంచెంసేపు. కొంచెం గట్టి పడినాక కొంచెం సైజ్ పెట్టుకొని తిప్పుతూనే ఉండాలండి. చూడండి ఇలా గట్టి పడుతుంటుంది తిప్పుతున్నట్లల్లాను. చూడండి ఇంకా అట్లా గెంటి నుంచి కిందకి పడుకోకున్నట్లు ఉండాలండి. అంటే స్లోగా మోషన్లో పడేంత వరకు తిప్పుతుండాలండి. చూడండి ఇట్లా ఇప్పుడు గట్టిగా అయింది కదా, అంత మాత్రం స్లో మోషన్లో పడుతుంది కదా. అప్పుడు ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ 2 ఏదైనా అంటించుకొని మనం ఎంత సల్పాగా కావాలనుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా అనుకోవచ్చండి. లేదా మందంగా ఉండాలనుకుంటే కొంచెం చిన్న ప్లేట్లోకి వేసుకోవచ్చు. కొద్దిగా ఆరనిచ్చి మన పీసులండి ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. 7 కప్ చూడండి ఇలా రెడీ అయిపోతుంది. పీసులు కూడా బాగా వచ్చేస్తాయి. మెత్తగా వెన్నలా ఉంటుందండి. ఇట్లా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది చూడండి. ఇది బాక్స్లో పెట్టుకొని నిలువ చేసుకున్నామంటే 10-15 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేసుకోండి అట్లేను.